మన దేశ భవిష్యత్తుకు రోడ్ మ్యాప్లా భావించే యూనియన్ బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో మార్గనిర్దేశం చేస్తోంది. బడుగు బలహీన వర్గాల నుండి అత్యున్నత స్థాయి వ్యాపారవేత్తల వరకు వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. ఎంతలా అంటే ఒక్కోసారి బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అయ్యే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లు సైతం ఆ రోజు ఊపిరి బిగబట్టి కన్నార్పకుండా పనిచేస్తాయి. 2025-26 బడ్జెట్లో ఏ రంగంపై ప్రభుత్వం రాయితీలు ప్రకటించనుంది? ఏ ఈవీ రంగం, బి వ్యవసాయ రంగం? మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన యూనియన్ బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెడతారు. గత 3 నెలలుగా అనేక మంది మేధావులు, ఆర్థికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధుల సూచనలను పరిగణలోకి తీసుకొని ఈ బడ్జెట్ను రూపొందిస్తారు. అప్పటికే ప్రభుత్వం రూపొందించిన కొన్ని పాలసీలలో పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో పాటు మరిన్ని కొత్త పాలసీలను కూడా ప్రవేశపెడుతుంటారు. కేంద్రం ప్రవేశపెట్టిన గత 10 వార్షిక బడ్జెట్స్ను ఎన్డీఏ కూటమి తరఫున ప్రవేశపెట్టినప్పటికీ బీజేపీ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజారిటీ ఉండడంతో ఏకఛత్రాధిపత్యంగా నిర్ణయం తీసుకునేది. కానీ ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి సహకారం తప్పనిసరి కావడంతో మిత్రపక్షాల అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో తెలుగుదేశం పార్టీ, బీహార్లోని జనతాదళ్ యునైటెడ్ పార్టీ సహకారంతో ఎన్డీఏ కేంద్రంలో అధికారం చేపట్టిన నేపథ్యంలో బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం తప్పనిసరిగా ఉంటుంది. ప్రస్తుతం 2025-26 యూనియన్ బడ్జెట్ పరిశ్రమల అవసరాలతో పాటు సామాన్యులకు ఏ తీపి కబురు చెప్పనుందో చూద్దాం. కేంద్ర బడ్జెట్ 2025లో ఈవీ పరిశ్రమ మరిన్ని వరాలు ప్రకటిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న ఈవీ రంగానికి మరింత చేయూతనిచ్చే అవకాశాలు ఉన్నాయి. 2030 నాటికి దాదాపు 5 కోట్ల ఉద్యోగాలు ఈవీ రంగంలో రానున్నాయి. వీటికి మరిన్ని రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, బ్యాటరీ తయారీలపై బడ్జెట్లో ప్రస్తావించే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ పై పెట్టుబడిలో లాభాలపై వడ్డీని మరింత తగ్గించాలని ఏఎంఎఫ్ఐ ఎదురుచూస్తోంది. పట్టణ ప్రాంతాల్లో గృహ రుణాలపై మరింత వడ్డీ రాయితీని నగరవాసులు కోరుకుంటున్నారు. మొబైల్, హ్యాండ్సెట్ తయారీదారులు మరియు ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కంపెనీలు 2025-26 కేంద్ర బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరిన నేపథ్యంలో కేంద్రం తగిన నిర్ణయం తీసుకోనుంది. ఈపీఎఫ్ఓ పెన్షన్ను నెలకు కనీసం 5,000 రూపాయలకు పెంచాలని, 8వ పే కమిషన్ను తక్షణమే ఏర్పాటు చేయాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేశాయి. ప్రస్తుతం కనీస పెన్షన్ 1,000 రూపాయలుగా ఉంది. రాబోయే 2025-26 బడ్జెట్లో సంపన్నులపై అధిక పన్నులు విధించాలని ట్రేడ్ యూనియన్లు ప్రస్తావించాయి. సామాన్యులకు 10 లక్షల లోపు సంపాదనపై 10% పన్ను విధానం ఉంది. ఇది మరింత సడలించే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణానికి, విశాఖ మెట్రోకు సంబంధించి బడ్జెట్లో మరింత మొత్తం కేటాయించే అవకాశం ఉంది. అలాగే అన్నదాతల కోసం పంటల కనీస మద్దతు ధరను మరింత పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్ల ద్వారా బంగారం స్మగ్లింగ్ను అరికట్టడానికి బంగారంపై ఉన్న సుంకాన్ని 6%కు తగ్గించడంతో ఈ బడ్జెట్లో వీటి ప్రస్తావన లేకపోవచ్చు. వీటితో పాటు ఫ్లెక్స్ ఫిల్మ్లపై భారీగా ఉన్న సుంకాన్ని 25%కు పెంచిన నేపథ్యంలో దాన్ని తగ్గించాలని వ్యాపారులు కోరుతున్నారు. కొంత మేరకు తగ్గించవచ్చు. క్యాన్సర్ సంబంధిత మందులపై మరింత ట్యాక్స్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఇవే కాకుండా చాలా రంగాల్లో పన్నుల విధానంలో కొంత మేర సడలింపు చేసే విధంగా యూనియన్ బడ్జెట్ ఉండబోతోందని సమాచారం.